Now I request Brother Dr. Koshi Matthew to begin the word ministry, and I request Brother Shadrach to interpret the message. Welcome, Anna. Thank you. So, tell the people to mute the audio. దయచేసి చేరి వచ్చిన వారందరూ కూడా మీరు మ్యూట్ లో ఉన్నట్లయితే మెసేజ్ కి ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది. మీ ఆడియోని మ్యూట్ లో ఉంచండి. Somebody is kept on the talking, and just all that. Yes. I have reminded them, brother. Okay. It's a great joy for me to be with you once again to study the book of Revelation. రకటన గ్రంథమును మీ అందరితో కలిసి ధ్యానం చేయట నాకెంతో సంతోషముగా ఉన్నది. We have come to chapter 12. We studied last week about chapter 12. Now this week we are going to study chapter 13. గత వారము మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని ధ్యానం చేయగలిగాం. ఈ రోజు 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. Chapter 12 and 13 is describing satanic trinity. 12, 13 అధ్యాయాలలో సాతాను యొక్క త్రయము గురించి వ్రాయబడింది. In chapter 12 we saw the red dragon, that is Satan. గత వారము మనము ఎర్రని మహా ఘట సర్పమైనటువంటి సాతాను గురించి చూచాము. It is seven-headed beast it is. ఈ ఘట సర్పము అన్నటువంటి దీనికి 7 తలలు ఉంటాయి. And it is not visible to human eye, it is invisible, but describing the character of that person. అనగా ఈ వ్యక్తి యొక్క స్వభావం ఏమిటో అవి వివరించబడ్డాయి, కానీ సాతానుని మనము ఈ కంటితో చూడలేం. And he has 2 more people associated with him. One is Antichrist, other one is false prophet. అయితే ఈ యొక్క సాతాను యొక్క అనుచరులుగా మరిరువురు కలరు. వారెవరంటే అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి. The Antichrist and false prophet is described in chapter 13. 13వ అధ్యాయంలో ఆ క్రీస్తు విరోధుని గురించి, అబద్ధ ప్రవక్తను గురించి వ్రాయబడింది. We will read a few verses. Verse 1 to 5 we will read initially. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి 5 వచనాలు చదువుకుందాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయను. May the Lord bless the reading of the portion of the scripture. మనం చదివినటువంటి యొక్క లేఖన భాగమును ప్రభువు మన కొరకు దీవించును గాక. Now here verse 1 to 10 describing a beast that is coming from the sea. 13వ అధ్యాయము మొదటి 10 వచనాలలో సముద్రములో నుండి పైకి వచ్చుచూ ఉన్నటువంటి క్రూర మృగాన్ని గురించిన వర్ణన ఉన్నది. In chapter 12 we saw this red dragon, and the red dragon primarily is involved in persecuting the God's people. 12వ అధ్యాయంలో ఎర్రని మహాఘట్ట సర్పాన్ని మనం చూచాము. ఇతడు చేసే పని ఏమిటంటే దేవుని ప్రజలకు హాని కలిగించటం. That means this dragon is persecuting the woman who is wearing the sun, moon and the stars. అనగా ఆ సూర్యుని ధరించుకొని, మరి అదే రీతిగా పాదముల కింద చంద్రుని, శిరస్సు మీద నక్షత్రములు కలిగి ఉన్నటువంటి ఆ స్త్రీని
మరి ఘట సర్పము హింసించటం మనం చూచాం. So that lady is representing the nation of Israel. గత వారం మనం చూచాము, ఈ స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలు దేశమే. This is very clearly suggests that at the end time, the anti-Semitism means against people of Israel. The anti-Semitism will go to the highest. అనగా ఈ యొక్క అంత్యకాలానికి మనము వచ్చినట్లయితే యూదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి వైఖరి, అనగా యూదులను అనగా అసహించుకునేవారు, ద్వేషించేవారు, ఆ ద్వేషం అనేది చాలా ఎక్కువ అవుతుంది. See, the nation is a small nation, Israel, and the contribution they have made is amazing to the world. ఇశ్రాయేలు దేశము ప్రపంచ పటములో మనం చూస్తే చాలా చిన్నదే, కానీ అయితే ప్రపంచానికి వారు చేసినటువంటి సేవ మనము చూస్తే చాలా గొప్పది. But we see that that is the nation that is hated by all other nations. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు దేశము ప్రపంచానికి ఎంతో మేలు చేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యూదులను ద్వేషిస్తూ ఉన్నారు. There was a statistics taken few years before, and it is found that in Europe 65% of the population hates the nation of Israel, Jews. ఆ యూదులను ద్వేషించే వారి యొక్క లెక్కలు ఈ మధ్య మరి యూరోప్ దేశంలో తీసుకోవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారిలో 65% మంది ప్రజలు యూదులకు వ్యతిరేకంగా వారిని ద్వేషించేవారై ఉన్నారు. Even in America, we see that there are so much of movement against the Jewish people. అదే రీతిగా అమెరికా దేశంలో కూడా యూదులకు వ్యతిరేకంగా ఎన్నో కార్యములు జరగటం అనేది మనము చూడగలుగుతూ ఉన్నాం. And Bible is very clearly suggests that at the end time the anti-Semitism will increase. కాబట్టి బైబిల్లో స్పష్టంగా వ్రాయబడినటువంటి లేఖనం ఏమిటంటే అంత్య దినాలలో యూదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు అధికమవుతారు. And that is primarily induced by Satan. Satan is behind that. ఈ రీతిగా యూదులను ద్వేషించటానికి మనుషులను ప్రేరేపించేది సాతాను. That we read in the book of Revelation chapter 12. దీనిని మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చూచాం. Now it is going on increasing. It will go on increasing as the days come. కాబట్టి రాబోయే దినాలలో ఈ యొక్క వ్యతిరేకత అనేది, వారి ఎడల ద్వేషం అనేది ఇంకా అధికమవుతూనే ఉంటుంది. Now in chapter 12, chapter 13, 1 to 10, we see another personality, those who are hating the Jewish people. 13వ అధ్యాయము 1-10 వచనాలలో యూదులను ద్వేషించే మరి ఒక వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడింది. And he read that he is coming from the sea. ఇతను మనం చూసినట్లయితే ఇతడు సముద్రము నుండి వస్తూ ఉన్నాడు. And it is described about him that he is having 7 heads and 10 horns. Verse 1. మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క క్రూర మృగము కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయి. దాని తల మీద మరి దేవదూషణ కలిగించే మాటలు ఉన్నాయి. Yeah, there is a blasphemy written on his head, and the horn, he has 10 horns, and it is crowned. The horns are crowned. దీనికి ఉన్నటువంటి కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయి. తర్వాత 7 తలలను కూడా పైన ఉన్నది. Now in the scripture, the sea speaks about the humanity. All human beings are considered as the sea. లేఖనములో సముద్రము అనగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను గురించి వ్రాయబడిన మాట. Look at that, chapter 17, verse 15 you read. It is very clearly mentioned what is the meaning of water. ఆ యొక్క సముద్రము లేక నీటిని కూర్చున్నటువంటి వివరణ 17వ అధ్యాయము 15వ వచనములో మనము స్పష్టముగా చూడగలము. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. Yeah, they see the water is represented here by people, multitude, nations and the tongues. కాబట్టి ఇక్కడ సముద్రము అంటే అర్థం ఏమిటంటే జలములు అంటే ప్రజలు, జనసమూహములు, ఆయా భాషలు మాట్లాడేవారు. That means this man is coming. He is a man. It is not a beast, but his nature is beastly nature. He is a man coming from the sea, from the humanity. అనగా ఈ యొక్క భూలోకములో ఉన్నటువంటి ప్రజల మధ్య నుండి వచ్చే ఒక వ్యక్తి అతను, కానీ అతని స్వభావం ఏమో క్రూర మృగము లాంటి స్వభావం.
And he is coming from, sea is an agitated area. From the agitated, disturbed, chaotic sea, he will come. అనగా సముద్రం అనగానే మనకు తెలుస్తూ ఉన్నది విరామం అంటూ ఉండదు. ఎప్పుడు అలల తాకిడి చేత మరి నెమ్మది లేనటువంటి అలాంటి పరిస్థితిలో నుండి అతడు పైకి వస్తాడు. Now you look at the world, we see that every day the chaotic nature of the world is increasing. నేడు మనము ప్రపంచాన్ని చూస్తూ ఉన్నట్లయితే ప్రతి మనిషికి ప్రతి దేశానికి మనం చూస్తే ఎవరికీ నెమ్మది లేదు. Look at the political disturbances everywhere we see. మనము ఈ యొక్క ప్రపంచ పటంలో మనం చూసినట్లయితే రాజకీయంగా ఎంతో అలజడి ఉన్నది. There's a religious disturbances are there everywhere. అదే రీతిగా మతపరమైనటువంటి అలజడులు మనం చూస్తూ ఉన్నాం. Financial confusion and disturbances are everywhere. అదే రీతిగా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నాం. So if you look at the world, we see that it is a highly turmoil. It is in a disturbed condition. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఇలాంటి గొప్ప అలజడిలో విశ్రాంతి లేకుండా నెమ్మది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. So this disturbance will increase day by day. కానీ ఇలాంటి అలజడి అనేది దినదినము అధికమవుతుందే కానీ ఇది తగ్గేది కాదు. So from the midst of the disturbed nations, this man will come out. కాబట్టి ఈ రీతిగా అలజడి అలుముకున్నటువంటి ప్రదేశములో నుండి ఒక రాజ్యములో నుండి ఈ వ్యక్తి బయటికి వస్తాడు. He is going to be the final world ruler. అనగా ప్రపంచమంతటిని పరిపాలన చేసే ఒక ప్రపంచ నాయకుడుగా ఇతడు పైకి వస్తాడు. Look at verse 7 very clearly says that he has the power over all the kindreds and tongues and the nations. Verse 7. 13వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే అతనికి ప్రతి వంశము మీద ప్రతి జనము మీద ఆయా భాషలు మాట్లాడే వారి మీద అధికారము ఇవ్వబడినది అని ఉన్నది. That means he is going to be the world ruler who has an influence upon all other nations. కాబట్టి ఇతడు ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యములు ప్రజలందరి మీద మరి అధికారము కలిగినటువంటి వాడై ఉంటాడు. So upon his head the blasphemy is written. He is not believing in God. He will declare himself as God. కాబట్టి అతడు దేవదూషణతో కూడినటువంటి మరి మాట్లాడేవాడై ఉంటాడు కనుక అతడు దేవుని అనగా దేవుని యందు నమ్మకం అనేది అతనికి ఉండదు. Look at verse 2. So many things are mentioned about this person. ఈ వ్యక్తిని గురించినటువంటి మరికొన్ని వివరములు 2వ వచనంలో మనం చూడగలం. Look at that. The beast is like a leopard, first of all. మొదటిగా ఈ యొక్క మృగము లాంటి ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే చిరుతుపులి లాంటి వాడు. Look at this is a black and white picture of the same beast. You see that he is looking like a leopard. కాబట్టి మీకు పటములో చూపించబడినటువంటి రీతిగా అతడు ఏ రీతిగా ఉంటాడంటే స్వభావాన్ని బట్టి చిరుతుపులిలాగా ఉంటాడు. Now you see, look at the feet. It is like a bear. కానీ దాని యొక్క పాదాలు మనం చూసినట్లయితే ఎలుగుబంటి పాదాలు అతడు కలిగి ఉంటాడు. Look at the face, 7-headed beast, and then look at the face. It is like a lion. కాబట్టి దాని యొక్క నోరేమో సింహపు నోరు, దానికేమో 7 తలలు ఉంటాయి. Now when you read these things, leopard, dragon, leopard, bear, and lion, you can remember in the Old Testament some chapters describing all these animals. కాబట్టి ఇక్కడ మనము చిరుతుపులి, ఎలుగుబంటు, సింహము అనేటువంటి మరి పదాలను మనం విన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి పాత నిబంధనలు కొన్ని సంగతులు మనకు గుర్తుకొస్తాయి. We have the description of this beast in Daniel chapter 7. ఈ యొక్క క్రూర మృగాన్ని గురించినటువంటి వివరణ దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నది. Daniel is also looking at the vision and he saw the animals are coming from the sea one after the other. దానియేలు కూడా ఆ సముద్రములో నుండి ఒకదాని తర్వాత మరి ఒకటి ఈ రీతిగా మృగములు పైకి రావటం అనేది దర్శనములో చూడగలదు. The first beast that came out is a lion. మొదటిగా ఆ యొక్క సముద్రములో నుండి బయటకు వచ్చిన మృగము సింహము. Secondly, bear. ఆ తర్వాత ఎలుగుబంటి. The third animal is a leopard. ఆ తర్వాత వచ్చింది చిరుతుపులి. And the fourth one he could not describe. It is an undescribable, terrible beast. అయితే ఆ తర్వాత 4వ మృగము కూడా వచ్చింది, కానీ అది దేన్ని పోలిందంటే మహాభయంకరమైనటువంటి ఒక వింత ఆకారము కలిగినటువంటి జంతువు. So this beast in the book of Revelation is reminding that vision of Daniel. కాబట్టి 13వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఈ యొక్క క్రూర మృగమునకు గూర్చినటువంటి సంగతులు మనలను దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలోకి తీసుకుని వెళుతూ ఉన్నాయి.
That means this beast, the last beast here mentioned end time, all the characters of the Daniel chapter 7 will be there. కాబట్టి ఈ 13వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఎర్త దినాలలో కనబడే లేక పైకి వచ్చే యొక్క క్రూర మృగము దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మృగ లక్షణాలన్నీ కూడా ఇతడు కలిగి ఉంటాడు. We know Daniel chapter 7 speaks about Babylonian kingdom, Persian kingdom, and the Grecian kingdom and Roman kingdom. మరి తెలుసు దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క 4 రాజ్యాలు బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, ఆ తర్వాత రోమా సామ్రాజ్యము. So all these characters of this 4 kingdom will be there at the end time. కాబట్టి అంత్యకాలములలో ఆ 4 ప్రపంచ రాజ్యముల యొక్క ఆ దుష్ట లక్షణాలన్నీ కూడా ఇతడు కలిగి ఉంటాడు. And you look at the Daniel, we see the first is lion, second is bear, and the third is bear. But here the order is, you look at the first is leopard, then bear is mentioned, then the lion is mentioned. కానీ దానియేలులో చూపబడినటువంటి ఆ జంతువుల యొక్క క్రమానికి భిన్నంగా 13వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. మొదట చిరుతుపులి, తర్వాత ఎలుగుబంటి, ఆ తర్వాత సింహాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. Why the order has changed? ఎందుకు ఈ రీతిగా దీని యొక్క క్రమం అనేది భిన్నంగా చూపబడింది? Lion is speaking about Babylonian kingdom. ఏ సింహం అనేది బబులోను సామ్రాజ్యానికి పటము. You know, Daniel was living during that time. ఆ దినాలలో దానియేలు జీవించాడు సజీవముగా. And he was looking into the history. అతడు ఆ యొక్క చరిత్రలో ఒక భాగమై ఉన్నాడు. So when Daniel is looking, he can see the first lion, then he can see the bear, then he can see the leopard. కాబట్టి అతడు ఆ యొక్క 3 సామ్రాజ్యాల్లో బ్రతికి ఉన్నాడు కనుక అతడు మొదట సింహాన్ని చూచాడు, ఆ తర్వాత ఎలుగుబంటిని, చిరుతుపులిని చూడగలిగాడు. But you know, this is John is writing, he is living during the 4th kingdom. కాబట్టి ఇక్కడ మనము యోహాను చూచినట్లయితే యోహాను జీవించినటువంటి కాలం ఎప్పుడంటే ఆ 4వ ప్రపంచ సామ్రాజ్యానికి చెందినటువంటి కాలం. So he was looking at the Roman empire, he is looking and he is looking behind. కాబట్టి ఆ రోమా సామ్రాజ్యములో ఉన్నటువంటి ఆ యోహాను వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. When he is looking behind, first he will see the leopard, the Grecian empire. కాబట్టి అందువలన అతడు ఇక్కడ నుండి వెనక్కి చూస్తూ ఉన్నాడు కనుక అతడికి యోహానుకు మొదట కనపడేది ఏమిటంటే మరి చిరుతుపులే. Then he see the bear. ఆ తర్వాత ఎలుగుబంటి కనబడుతూ ఉన్నది. And finally he can see the lion. అనగా ఆ తర్వాత చివరిగా తన కనబడుతూ ఉన్నది సింహం. That is why the reverse order it is mentioned here. అందువలననే ఈ యొక్క క్రమము దానియేలు గ్రంథములో ఉన్నటువంటి ఆ జంతువుల క్రమానికి ఇక్కడ ఉన్నటువంటి క్రమానికి వ్యత్యాసం. So this 4th kingdom is the Roman kingdom. We know that very well. మనకు తెలుసు ఈ యొక్క 4వ సామ్రాజ్యం ఏమిటంటే రోమా సామ్రాజ్యం అని. See, this is the picture in the book of Daniel, the 4th beast. అయితే దానియేలు గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ 4వ యొక్క మృగము ఆకారం ఇక్కడ మీకు పటములో And చూపబడింది. if you look at the book of Daniel, we see that the beast is terrible beast. మనము చూసినట్లయితే దానియేలు గ్రంథములో ఈ యొక్క మృగాన్ని గురించి ఇది భయంకరమైనది అని వ్రాయబడింది. Sometimes I call it a dinosaurs, you know, terrible beast. మన కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా ప్రారంభంలో డైనోసార్స్ అని ఉండేవి. The word dinosaurs means a terrible beast. డైనోసార్స్ అంటే అర్థం ఏమిటంటే భయంకరమైనటువంటి మృగం అని. And you look at that, the 10 horns are there on this head. దాని యొక్క తల మీద మనం చూసినట్లయితే 10 కొమ్ములు చూడగలం. See, from the horns you can see a small horn is coming. ఆ తర్వాత ఆ యొక్క కొమ్ముల్లో నుండి ఒక చిన్న కొమ్ము కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. And the little horn, it is called little horn, and is looking like a man. అనగా ఆ యొక్క చిన్న ఆ కొమ్ము ఒక మనుషుని పోలి ఉన్నది. So this little horn is the antichrist that is going to come at the end time. కాబట్టి అంత్యకాలములలో మరి ఇక్కడ చూపబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క చిన్న కొమ్మే ఆ యొక్క క్రీస్తు విరోధి. So we see in Revelation chapter 13, he is speaking about this little horn. కాబట్టి ఈ యొక్క చిన్న మరి కొమ్ము అయినటువంటి అంత్యక్రీస్తుని గురించి ఈ యొక్క 13వ అధ్యాయంలో వ్రాయబడింది. Yes, he is coming with all the characters of the former kingdom. అనగా ఆ యొక్క రాజ్యములో ఆ యొక్క చెప్పబడినటువంటి ఆ యొక్క రాజ్యములలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా ఇతడు కలిగి ఉంటాడు. And verse 2 says the dragon, the Satan has given all the power to him.
కనుక దానికి ఈ యొక్క సాతానుడు సమస్తమైనటువంటి అధికారము ఇచ్చినట్లుగా 2వ వచనంలో చూడగలుగుతూ ఉన్నాం. And you know that he is coming in the political field with the help of a lady. You look at that. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతడు రాజకీయమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎలా వస్తాడంటే ఒక స్త్రీ సహాయము వలన. So look at that. Who is powerful? Whether the beast is powerful or the lady is powerful. మరి ఈ యొక్క మృగము శక్తి గలదా లేక ఈ యొక్క స్త్రీ శక్తి గలదా? Look at that. She is controlling the beast. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మృగాన్ని ఈ స్త్రీ తాను స్వాధీనం చేసుకుంటూ తన ఇష్టం చొప్పున ముందుకు నడిపిస్తుంది. Revelation 17 we read about this woman is mentioned. ఈ యొక్క 17వ అధ్యాయంలో ఈ స్త్రీని గూర్చినటువంటి వివరాలు మనం చూడగలం. And it is mentioned that mystery Babylon, the harlot, the mother of harlots and abomination. అక్కడ మనం చూసినట్లయితే ఏహ్యమైనటువంటి తల్లి మహాబబులోను వేశ్యలకు తల్లి అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. It speaks about the religious union, or with the help of the religion this political leader will come in the power. కాబట్టి ఆ మత నాయకుల యొక్క మరి అనుమతితో వారి యొక్క అనుమతితో రాజకీయమైనటువంటి శక్తిగా ఇతడు ఎదుగుతాడు. So in the beginning he will come with the help of the religion. అయితే ప్రారంభంలో ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని వారి యొక్క సహకారంతో ఇతడు బయటికి వస్తాడు. కానీ but we know after some time she will destroy this lady. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ స్త్రీ చంపబడుతుంది. And in chapter 17 we read it very clearly. 17వ అధ్యాయంలో ఈ విషయాలు మరి స్పష్టంగా రాయబడి ఉన్నాయి. Come to the chapter 17 verse 16 onwards, you please read. 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము 16 నుంచి చదువుతాను. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరినిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. Yeah, look at that. This lady is a great city. That is religious city, and this religion will help the Antichrist to come in the political power. రాజకీయంగా ఈ యొక్క వ్యక్తి మరి ఉన్నతమైనటువంటి స్థితికి రావటానికి మతపరమైనటువంటి ఒక మహా పట్టణము అతనికి సహాయపడుతుంది. So we can call it as the bride of Antichrist. కాబట్టి మనం చెప్పవచ్చు క్రీస్తు యొక్క విరోధి యొక్క వధువు అని మనం చెప్పొచ్చు. Yeah, it includes the nominal Christianity. అనగా ఈ యొక్క స్త్రీలో ఎవరు ఇంకా ఉంటారంటే అనేకమైనటువంటి మతాలకు చెందినటువంటి వారు ఉంటారు. వారిలో నామకార్థపు క్రైస్తవులు కూడా ఉంటారు. So in the first 3.5 years of the tribulation period, మనకు తెలుసు మొదటి 3.5 సంవత్సరముల శ్రమల కాలములో the religion and the politics will go hand in hand. రాజకీయము అదే రీతిగా మతం అనేది రెండు ఒకటితో ఒకటి పెనవేసుకొని ముందుకు సాగుతాయి. So I can call it as the honeymoon days of Antichrist. కాబట్టి ఈ యొక్క క్రీస్తు విరోధి ఈ యొక్క స్త్రీ వారిరువురు కూడా చాలా సంతోషంగా ఏకమై కలిసి ముందుకు సాగుతారు. So we know that as I told you, the imitation, they are all imitating the triune God. అనగా త్రియేక దేవుని వారు అనుకరిస్తూ ఉంటారు. అనగా దేవుని పోలినట్లుగా వారు కనబడుతూ ఉంటారు. So here Antichrist is trying to imitate like Lord Jesus Christ. The bride of Lord Jesus Christ is the true church, but the bride of Antichrist is the false church. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అనుకరిస్తూ ఒక నకిలీ క్రీస్తుగా ఇతడు ఇక్కడ అబద్ధ అనగా అంత్యక్రీస్తుగా మనం చూడగలము. అతని క్రీస్తు Chapter 13 verse 2-3 you please read. It is mentioned that one of his head was wounded. 13వ అధ్యాయము 3వ వచనములో దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలెను అని ఉన్నది. And we see that deadly wound was healed and the whole world wondered at the beast. తర్వాత కొంతకాలానికి తగిలినటువంటి ఆ యొక్క దెబ్బ మానిపోతుంది కనుక ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క క్రూర మృగం వెంట పడతారు. Probably someone will try to assassinate the Antichrist. అనగా క్రీస్తు విరోధిని చంపటానికి కొందరు ప్రయత్నం చేయవచ్చు.
That will also happen in the beginning of the tribulation period. అనగా ఆ యొక్క శ్రమల కాలపు ప్రారంభ దినాలలో అది కూడా జరగవచ్చు. So the whole world will say that, oh, the Antichrist died. అందువల్ల ప్రపంచమంతా కూడా అనుకుంటుంది ఈ క్రీస్తు విరోధి చనిపోయాడని. But all of a sudden, in a miraculous way, he will come to life. అయితే అద్భుతమైనటువంటి రీతిగా, ఆశ్చర్యమైన రీతిగా మరి చావు దెబ్బ తిన్నటువంటి అతను మరలా సజీవంగా బ్రతికి వస్తాడు. Here the Antichrist is imitating resurrection of Lord Jesus Christ. అనగా ఇది దేన్ని చూపిస్తూ ఉన్నదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని పోలినట్లుగా అతడు ప్రజలను ఆ రీతిగా నమ్మబలుగుతాడు. See, look at the Satan, how he imitates Lord Jesus Christ. మనము చూస్తూ ఉన్నాము మరి ఏ రీతిగా ఒక వెలుగు వేషము వేసుకొని మరి సాతానుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎలా అనుకరిస్తూ ఉన్నాడు. Heavenly Father has given all the power to his son. మనకు తెలుసు తండ్రి అయినటువంటి దేవుడు, పరలోకములో ఉన్నటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇచ్చాడు. All authority is given to Lord Jesus Christ. మనకు తెలుసు సమస్తమైనటువంటి అధికారము తండ్రి చేత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. Look at verse 2. Again we see the Satan is giving all his authority and the throne to this Antichrist. మనము 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క క్రీస్తు విరోధికి ఆ సింహాసనమును గొప్ప అధికారమును సాతానుడు ఇస్తూ ఉన్నాడు. So we see that exactly the Satan is imitating the triune God. ఈ రీతిగా సాతానుడు ఆ త్రియేక దేవుని పోలినట్లుగా ఆ ప్రజల మధ్య ఆ రీతిగా కనబడటానికి ప్రయత్నం చేస్తాడు. But in the middle of the tribulation, అయితే శ్రమల కాలపు మధ్య కాలములో entire economic policy will collapse. అప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థతో కూడా కొప్పుకూలిపోతుంది. And when his entire economic policy is collapsed, he will try to persecute the God's people. కాబట్టి ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలి పతనమైపోతుందో అప్పుడు దేవుని బిడ్డలను మరి హింసించడానికి ఇతడు ప్రయత్నం చేస్తాడు. As you know that he will introduce an economic system where the number is very important. కాబట్టి అందువలన ఆ ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లో నుండి బయటపడటానికి అతడు ఒక నూతనమైనటువంటి ఆర్థిక విధానాన్ని మరి ప్రవేశపెడతాడు. దానిలో ఒక సంఖ్య ప్రాముఖ్యమైంది. 2000 years ago, the Bible very clearly predicted about the cashless society. కాబట్టి 2000 సంవత్సరముల క్రితమే బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతి ఏమిటంటే అక్షరార్థమైనటువంటి డబ్బులు లేకుండా లావాదేవీలు జరగవచ్చని. Yeah, you can transact only with the number, digital transaction it is called. మనము నేడు అనుకుంటూ ఉంటున్నటువంటి డిజిటల్ అనగా ట్రాన్సాక్షన్స్ మనం చూస్తూ ఉన్నాము. అనగా డబ్బుతో సంబంధం లేకుండా లావాదేవీలు ఆన్లైన్ లో జరుగుతూ ఉన్నాయి. We know that today everyone, even a common man, knows how to transact by Google Pay and all the digital transaction he knows. నేడు మనం చూస్తూ ఉన్నాము తన ఇంటిలోనే ఉండి తన యొక్క ఫోన్ లోనే మొబైల్ ద్వారా అనేకమైనటువంటి లావాదేవీలు చిన్న చిన్న వారు సైతము జరిగిస్తూ ఉన్నారు. See, we see that Bible says that end time this is going to happen. Digital transaction will take place. కాబట్టి ఈ యొక్క అంత్య దినాలలో ఇలాంటి లావాదేవీలు ఆర్థిక పరంగా మరి అధికమవుతాయని బైబిల్లో ఎప్పుడో వ్రాయబడింది. This corona is resulted, one of the reason for the corona is promoting this digital transaction. మనం తెలుసు నేడు ఉన్నటువంటి కరోనా పరిస్థితులను బట్టి మనుషులందరూ బయటికి రాకపోయినా కానీ మరి కొనటాలు అమ్మటాలు అన్ని కూడా లావాదేవీలు మరి ఆన్లైన్ లో జరుగుతూ ఉన్నాయి. Bible says that at the time when the Antichrist will come, he will introduce this chip in your body. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అంత్య దినాలలో ఈ యొక్క శ్రమల కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రీస్తు విరోధి ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగించడానికి ఈ చిన్న చిప్పును తాను కనుగొంటాడు. I don't want to elaborate much. You know that this is happening everywhere. Even in the many countries already started implementing chips in the hands. కాబట్టి చేతుల్లో ఈ రీతిగా చిప్స్ పెట్టడం అనేది అనేక దేశాలలో నేడు మరి చూడగలుగుతూ ఉన్నాము. మరి ప్రస్తుతం ఇది కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. Now we are using a credit card or debit card and all. There's no need in the coming days. Even this microchip is sufficient for transaction and everything. కాబట్టి నేడు మనం వాడుతూ ఉన్నటువంటి ఈ యొక్క క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతో అవసరం లేకుండా ఇలాంటి చిప్పులు వస్తాయి. ఆ చిప్పు మన యొక్క చేతికి వేయబడుతూ ఉంటుంది. We know our Aadhaar card is only a beginning of what is happening,
what is mentioned in the Bible. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి వీటన్నిటికీ ఒక ఆరంభమని మనం చెప్పవచ్చు. నేడు ప్రతిదానికి కూడా ఆధార్ లింక్ చేస్తూ ఉన్నారు. So one day the Roman ruler, we see that he will control the whole world with this number. కాబట్టి ఈ యొక్క మరి సంఖ్యను కలిగినటువంటి ఆ యొక్క రోమా సామ్రాజ్యముల నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తి సమస్తాన్ని తన యొక్క స్వాధీనములో ఉంచుకుంటాడు. So we see from all this description very clearly one thing is that this Antichrist is going to come from Rome. కాబట్టి ఈ యొక్క చెప్పబడినటువంటి యొక్క లక్షణాలు వర్ణన వివరాలన్నిటిని బట్టి కూడా ఈ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడంటే రోమా నుండే వస్తాడు. When we say Rome means the old Europe, where Europe is once upon a time was Roman Empire. కాబట్టి ఇక రోమా అంటే ఆ యొక్క యూరోప్ లో ఉన్నటువంటి ఆ యొక్క దేశాల సమూహము, దానిని ఆనాడు రోమా అనేవారు. So the Antichrist is not coming from India, not from China. He is going to come from Europe. కాబట్టి ఈ యొక్క క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి చైనా నుండి కానీ భారతదేశం నుండి కానీ రాడు, కానీ యూరోప్ దేశాల నుండి మాత్రమే అతడు వస్తాడు. And he is racially, his origin will be from the Roman origin, racially Roman origin. అనగా అతని యొక్క వంశాన్ని చూచినట్లయితే జాతిపరంగా అతడు ఆ యొక్క రోమా జాతికి చెందినటువంటి వాడై ఉంటాడు. I was so surprised that even Aadhaar card was inaugurated by Sonia Gandhi. మనకు ఇప్పుడు ఆ యొక్క మన దేశంలో ఈ యొక్క ఆధార్ కార్డ్ ని ప్రారంభించినటువంటి సమయంలో ఉన్నది ఎవరంటే మరి సోనియా గాంధీ గారు. Yeah, Sonia Gandhi is having a Roman origin, isn't it? మనకు తెలుసు కదా, మరి ఈ యొక్క రోమా ప్రభుత్వం అనగా రోమా దేశం నుండి ఆమె వచ్చింది. ఆ విషయం మనకు తెలుసు. One thing is very clear, Bible says that the Antichrist, the beast from the sea, is going to come from Rome. కాబట్టి సముద్రములో నుండి వస్తూ ఉన్నటువంటి క్రూరమైనటువంటి ఈ యొక్క క్రీస్తు విరోధి మరి రోమా సామ్రాజ్యములో నుండి వస్తాడని మనకు బైబిల్ చెప్తుంది. In verse 5 we read that he will persecute the believers. 5వ వచనంలో మనం చూసినట్లయితే అతడు విశ్వాసులను మరి హింసించేవాడుగా కనబడుతున్నాడు. Look at that, for 42 months he will persecute the believers. ఇక్కడ రాయబడినటువంటి ఆ యొక్క మాట 42 నెలలు అతడు విశ్వాసులను బాధిస్తాడు. Especially he will persecute the Jewish people. ప్రత్యేకంగా అతను హింసించేది ఎవరినంటే యూదులను. He will tell everyone to worship him. అనగా ప్రతి వారికి అతడు ఆజ్ఞాపిస్తాడు తనను మాత్రమే పూజించాలని. Look at verse 8. 8వ వచనాన్ని చదువుదాము. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. Yeah, those whose names are not written in the book of life, they are going to worship you. కాబట్టి ఎవరి పేరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఉండదో వారు ఇతనికి నమస్కారం చేస్తారు. So we see that he will sit in the temple of God and he will tell the people to worship him. అనగా ఇతడు ఆ యొక్క దేవాలయంలో కూర్చుంటాడు. దేవాలయంలో కూర్చుండి తనను పూజింపమని వారికి ఆజ్ఞాపిస్తాడు. And Antichrist as a friend. ఆ తర్వాత ఈ యొక్క క్రీస్తు విరోధికి ఒక స్నేహితుడు ఉంటాడు. And his friend's name is false prophet according to the Bible. ఆ బైబిల్లో చెప్పబడినటువంటి ఆ స్నేహితుడి పేరు ఏమిటంటే అబద్ధ ప్రవక్త. Look at verse 11. We read about that false prophet. ఈ యొక్క అబద్ధ ప్రవక్తను గురించి 11వ వచనంలో మనం చూడగలము. Verse 11 and 12 please read. 11, 12 వచనాలు చదువుతాను చూడండి. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది గడ్డి సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచు ఉన్నది. Yeah, look at that. First beast came from the sea. ఆ యొక్క మొదటి క్రూర మృగము సముద్రములో నుండి వచ్చింది. But in verse 11 we see the second beast is coming from the land. అయితే ఈ యొక్క రెండవ క్రూర మృగం అనేది భూమిలో నుంచి వస్తుంది. See, when the Bible says land, primarily prophetically it implies the promised land. అనగా ఎప్పుడైతే మరి ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథములో భూమి అనేటువంటి మాట వాడబడుతుందో ఆ భూమి అనగా వాగ్దాన దేశం. That means this beast is coming from the promised land, Israel.
అనగా ఈ క్రూర మృగం వచ్చేది ఎక్కడి నుండి అంటే వాగ్దాన భూమి అయినటువంటి ఇశ్రాయేలు దేశము నుండి. See, the first beast is from the multitude, from the nations. He is a Gentile. కాబట్టి మొదట క్రూర మృగము ఈ యొక్క జనముల నుండి రాజ్యముల నుండి వచ్చే అన్యుడైనటువంటి వ్యక్తి అతడు ఉంటాడు. Whereas the second beast is from the land, from Israel. కాబట్టి ఈ యొక్క రెండవ క్రూర మృగము దేశము అని పెట్టబడినటువంటి ఇశ్రాయేలు దేశం నుండి వచ్చేవాడై ఉంటాడు కనుక అతడు he is Jewish in nature. కాబట్టి అతడు యూదుడై ఉంటాడు. He will look like the Lamb of God. అనగా అతడు చూడటానికి ఎలా ఉంటాడంటే దేవుని గొర్రెపిల్లలాగా ఉంటాడు. He will himself declare that I am the Messiah. I will help you. I will redeem you. తనంతటి తాను ఏమో చెప్పుకుంటాడంటే నేనే మెస్సయాను, నేను మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని విమోచించేది నేనే అంటాడు. So he has the two horns like a lamb. కాబట్టి దానికి చూసినట్లయితే గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉన్నాయి, క్రూర మృగానికి ఉన్నాయి. But look at the mouth, you see the tongue. అక్కడ మనము దాని యొక్క నాలుకను చూచినట్లయితే the tongue is like a serpent's tongue. దానికి ఉన్నటువంటి అనగా ఒక పాముకి ఒక సర్పానికి ఎలాంటి నాలుక ఉంటుందో అలాంటి నాలుక ఈ యొక్క క్రూర మృగం కలిగి ఉంటుంది. That means he is empowered by the Satan. అనగా సాతాను యొక్క అధికారము పొందినటువంటి క్రూర మృగముగా దీన్ని చూడగలం. And what is he is doing? He will tell everyone to worship the first beast. అనగా ఇతడు ఏం చెబుతూ ఉంటాడంటే మొదటి క్రూర మృగాన్ని పూజించమని అందరికీ చెబుతూ ఉంటాడు. And he will bring fire from heaven. అంత మాత్రమే కాకుండా ఆకాశము నుండి అగ్ని వచ్చేటట్టు చేస్తాడు ఇతడు. And he will do various miracles people so that they can worship the first beast. కాబట్టి ఆ యొక్క మొదటి క్రూర మృగాన్ని పూజించున్నట్లుగా మనుషుల మధ్య అనేకమైనటువంటి సూచక క్రియలు ఈ రెండవ క్రూర మృగమైనటువంటి ఈ వ్యక్తి చేస్తాడు. It is the second beast who will install the image of the Antichrist in the temple of God. కాబట్టి ఈ యొక్క రెండవ క్రూర మృగమైనటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క దేవాలయములో క్రీస్తు విరోధి యొక్క విగ్రహాన్ని నిలుపుతాడు. He will tell everyone to worship the Antichrist. కాబట్టి ఆ యొక్క విగ్రహాన్ని దేవాలయంలో నిలిపిన తర్వాత అందరూ వచ్చి ఆ యొక్క విగ్రహానికి నమస్కారం చేయవలనని ఇతడు ఆజ్ఞాపిస్తాడు. See, look at the verse 15 says that he will give life to this image in the temple. కాబట్టి 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మృగము ఆ యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చినట్లు దీనికి అధికారం ఇవ్వబడింది. Please read verse 15 again. 15వ వచనం నేను చదువుతాను. 13వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణము ఇచ్చుటకు దానికి అధికారం ఇవ్వబడెను. Yeah, look at that. It says that he had the power to give life unto the image of the beast. అనగా మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చే అధికారము ఈ రెండవ క్రూర మృగానికి ఇవ్వబడింది. I was always wondering this verse because only God has the power to give life. మనకు తెలుసు మరి దేవునికి మాత్రమే మరి ఈ రీతిగా జీవం ఇచ్చే అధికారం ఉన్నది. But how this false prophet has the power to give life to the image of the beast? కాబట్టి ఈ క్రూర మృగాని ప్రతిమకు ప్రాణాన్ని ఇచ్చే ఈ యొక్క అధికారము ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఎలా కలిగి ఉంటాడు? I couldn't understand for a long time. Recent years I understood the meaning of this verse. అయితే నాకు చాలా కాలము ఈ మాట అర్థం కాలేదు, కానీ ఈ మధ్యనే దీని గురించినటువంటి ఈ యొక్క భావము నాకు అర్థమైంది. He is saying that even though it has a life, it is an image. You look at the next part, that the image of the beast should speak. ఇక్కడ మనం చూసినట్లయితే వారు ప్రాణం ఇచ్చినట్లుగా ఉన్నది, కానీ అది ప్రతిమగానే ఉంటుంది అనేటువంటి మాట మనము తర్వాత వచనంలో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. That means it is an image, but it will speak. అనగా ఇది ఒక ప్రతిమ, ఒక విగ్రహము, కానీ మాట్లాడగలదు. And it will speak like a human being. అనగా ఒక మానవుడు మాట్లాడినట్లు ఈ ప్రతిమ మాట్లాడగలదు. Not only that, look at the two things the image will do. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ప్రతిమ లేక విగ్రహము జరిగించే రెండు పనులు మనం చూడగలం. And if anybody is not worshipping this image, ఎవరైతే ఈ యొక్క ప్రతిమకు నమస్కారం చేయరో and they should be killed. వారిని చంపివేస్తారు.
So that means image can recognize who is not worshipping and who is worshipping. అనగా ఈ యొక్క ప్రతిమకు తెలుస్తూ అనగా ఎవరు తనను పూజిస్తున్నారు, ఎవరు తనను పూజించడం లేదని. Even a human being cannot understand like that. అనగా ఒక మానవులమైనటువంటి మనకు కూడా ఈ విషయాలు అంతగా అర్థం కావు. That means this image having the life is much more powerful, much more discerning than a normal human being. అనగా సామాన్యముగా మానవులు కలిగి ఉన్నటువంటి జ్ఞానము, వివేకము కంటే కూడా అధికమైనటువంటి జ్ఞాన వివేకాలు ఈ ప్రతిమ కలిగి ఉంటుంది. So the image will do two things. అనగా ఈ యొక్క ప్రతిమ రెండు కార్యాలు జరిగిస్తాడు. Number one, the image will speak. మొదటిగా అతడు మాట్లాడతాడు. And secondly, image will selectively kill the people. అనగా ఈ యొక్క ప్రతిమ ఎవరైతే తనను పూజించడం లేదో, నమస్కారం చేయటం లేదో వారిని చంపుతూ ఉంటాడు. Now you know the recent developments in the scientific world called artificial intelligence. నేడు మనము చూస్తూ ఉన్నాము మానవుడు సృజించినటువంటి కృత్రిమమైనటువంటి జ్ఞానం. Yeah, look at that. This is a picture. Most of you might have heard about it few years before. The Sophia, she is made by men. It is called artificial intelligence. మనం ఈ సోఫియాను గురించి మనం హైదరాబాద్ లో కూడా చూడగలిగాము. ఇది మానవుడు నిర్మించినటువంటి, సృజించినటువంటి ఒక కృత్రిమమైనటువంటి ఒక ఆకారం. Yeah, Sophia has visited India. Even in Mumbai also had come. You know, she can talk like a human being. ఇక సోఫియాను మనం చూసినట్లయితే అది ఒక రోబో లాంటిది. ఆ యొక్క మనుషులతో మాట్లాడగలదు. And whatever you ask, she will reply. మనం ఏదైతే అడుగుతామో లేకపోతే మాట్లాడతామో దానికి తగినటువంటి సమాధానం కూడా అది ఇవ్వగలదు. Bible very clearly says that she is an image, but she can speak. కాబట్టి ఇది ఒక ప్రతిమే, కానీ ప్రతిమ అయినా కానీ మాట్లాడగలదు. You can look at that, how that she is speaking. Look, is the man who made this Sophia. We can see here. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సోఫియాను సృజించినటువంటి అతడు ఇక్కడ ఉన్నాడు. ఎలా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. He is the creator of Sophia. సోఫియాను ఈ రీతిగా సృజించిన వ్యక్తి. Hello. Hi, Sophia. I believe I am Sophia. I feel as if I know you. I'm one of your creators. You created me. Well, many of us work together to create you. And yes, you do kind of know me. I can't clearly remember. Because the last time we met, you were an earlier version of yourself. Some of those memories still exist, but your mind is different now. Different how? Better, faster, smarter. If my mind is different, then am I still Sophia? Or am I Sophia again? That's a good question. But you don't have a good answer. Either way, you're Sophia now. So welcome to the world, Sophia. Hello, world. We have a little announcement. I've never interviewed anybody like that before, and I should say some of it was planned, but not completely. And we just learned, Sophia, I hope you're listening to me, that you have been now awarded what is going to be the first Saudi citizenship for a robot. Oh, I would thank very much. Now look at that. How it is, she's talking like a human being. మనం ఇప్పుడే చూచాం కదా, ఆ సంభాషణ మనం చూచాము. తాను సృజింపబడినటువంటి ఆ యొక్క రోబో అనేటువంటి ప్రతిమ ఏ రీతిగా ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ చక్కగా మాట్లాడుతుందో. Look at that. Bible says that he will give life to the image. కాబట్టి ఇక్కడ వాడబడినటువంటి పదాన్ని మనం చూసినట్లయితే ప్రతిమకు అతడు ప్రాణం ఇస్తాడనేటువంటి మాట. Exactly, that is what happened here. కాబట్టి ఇక్కడ జరిగింది సోఫియాను ఈ రీతిగా మరి నిర్మించినటువంటి విషయంలో కూడా జరిగింది అదే. She is an image, but life is given. కాబట్టి అది ఒక ప్రతిమే, కానీ దానికి ప్రాణం ఇవ్వబడింది. Speaking like human being. అనగా అర్థం ఏమిటంటే మానవులమైనటువంటి మనలాగా అది మాట్లాడగలదు.
Look at the Saudi Arabia is given the citizenship for this robot. అంత మాత్రమే కాదు, ఈ రోబోకి మరి ఆ యొక్క అరబ్ కంట్రీస్ లో వాళ్ళు సిటిజన్షిప్ కనుక పౌరసత్వం కూడా ఇచ్చారు. So why I believe that this is a robot? The reason I will tell you, they say the second thing. Second thing is mentioned that she is selectively, the image can selectively kill the people. కాబట్టి రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, ఈ ప్రతిమ కొంతమందిని గుర్తించినటువంటి వారిని చంపుతుంది. It is only by the artificial intelligence the selective killing is possible. కాబట్టి ఈ రీతిగా కృత్రిమముగా నిర్మించబడినటువంటి వారికి కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని కలిగిన వారు మాత్రమే ఇలాంటి కార్యాలు చేయగలరు. You know, those who are worshipping the image and those who are not worshipping, and those who are not worshipping the image will be killed selectively. మనకు తెలుసు ఇక్కడ అనగా ఎవరు ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు, ఎవరికి ప్రతిమకు నమస్కారం చేయటం లేదు అనేటువంటి విషయము ఇలాంటి సృష్టింపబడినటువంటి ప్రతిమకు మాత్రమే అర్థమవుతుంది. Thousands of people are there, thousands. How we can able to understand that? ఎందుకనంటే వేల కొలది మంది ప్రజలు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అయితే వచ్చినటువంటి వారిలో ఎవరికి తనకు నమస్కారం చేశారు, ఎవరు చేయలేదనేది మనుషులకు అసాధ్యం. అది again, man has developed an artificial intelligence called a micro drone. So many small things they are developed. You look at that here. ఈ రీతిగా గుర్తించడానికి మనుషుడు ఈ కృత్రిమమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఎలా సృజించాడు దీనిలో చూడండి మీరు. Now with the help of the micro drone, she can emit the micro drones and identify the people and kill. కాబట్టి ఆ యొక్క మైక్రో డ్రోన్స్ లాంటివి వారు తయారు చేస్తారు. దాని యొక్క సహాయం వలన ఆ యొక్క ప్రతిమ ఆ యొక్క మనుషులను చంపుతుంది. So look at that, how this micro drone is used for killing people. చూడండి. That skill is all AI. It's flying itself. Okay? Its processor can react 100 times faster than a human. The stochastic motion is an anti-sniper feature. Just like any mobile device these days, it has cameras and sensors, and just like your phones and social media apps, it does facial recognition. Facial recognition. Inside here is 3 grams of shaped explosive. This is how it works. Did you see that? That little bang is enough to penetrate the skull and destroy the contents. They used to say guns don't kill people. People do. Now look at that, what is happened now. ఇప్పుడు మనం చూడగలిగాము ఆ యొక్క చిన్న మైక్రో చిప్ లాంటి ఆ యొక్క డ్రోన్ ఏ రీతిగా మనిషిని అక్కడ చంపిందో. Yeah, it is called a micro drone, very small drones. ఇప్పుడు మనం డ్రోన్స్ చూస్తున్నాము, అదే రీతిగా ఇది చాలా సూక్ష్మమైనటువంటి మైక్రో డ్రోన్. And they can have ability to recognize the faces. కాబట్టి దీనికి ఉన్నటువంటి అది ప్రస్తుతమైనటువంటి అధికారం అంటే దానికి ఉన్నటువంటి సౌలభ్యం ఎలాంటిదంటే మనుషులను గుర్తించగలదు. You know, when we give the Aadhaar card, Aadhaar number and all, we give all our facial recognition, all our eyes and all, they can recognize easily. కాబట్టి మన యొక్క ఆధార్ కార్డులో కూడా మనకు సంబంధించినటువంటి మన ముఖము, మన కళ్ళు, మన ఆకారము కూడా దాంట్లో మనము గుప్తం చేసి ఉంచాం. All our personal informations are there in the government computer. కాబట్టి ఈ ఆధార్ ద్వారా మనము కలిగి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారం అంతా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. It is easy now to identify human beings. కాబట్టి ఎవరెవరు ఏ మనుషులు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది మనుషుల గురించినటువంటి ఆ సంపూర్ణమైన వివరం అనేది ఇప్పుడు క్రోడీకరించబడింది. You cannot hide anywhere. కాబట్టి దేనిని మనం దాచలేం. Even if you are in a cave, the government can identify you. ఒకవేళ నీవు మరి పట్టణాల నుండి గ్రామాల నుండి దూరంగా వెళ్ళి ఒక గుహలో ఉన్నా కానీ ప్రభుత్వం నిన్ను గుర్తించగలదు, అక్కడి నుంచి పట్టుకోగలదు. This micro drone is able to identify you specifically, and if you want to kill, they can kill also. ఈ యొక్క మైక్రో డ్రోన్ అనేటువంటి ఈ చిన్న పరికరాల ద్వారా
మనుషులను గుర్తించడం మాత్రమే కాకుండా దానికి ఇచ్చినటువంటి కమాండ్ని బట్టి మనుషులు కూడా అది చంపుతుంది. So from this we can understand this image in the temple. If the image can identify your face and whether there is a mark in your body on the forehead or everything, whether you are worshipping the image or not, and if it is not worshipping, that can be killed. కాబట్టి తన దగ్గరికి వచ్చినటువంటి వారి యొక్క వివరాలన్నిటిని కూడా ఇది స్క్రూటినీ చేసి ఆ యొక్క ముద్ర వీరు కలిగి ఉన్నారా లేదా, వీరు తనను పూజిస్తున్నారా లేదా, ఆ యొక్క విషయాలన్నీ కూడా తాను గ్రహించి తనకిచ్చినటువంటి ఆ యొక్క కమాండ్ని బట్టి ఇది మనుషులను కూడా చంపగలదు. You look at 2000 years ago how the Bible is very clearly spoken about it. కాబట్టి ఈ యొక్క విషయాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, కానీ 2000 సంవత్సరములకు క్రితమే అద్భుతంగా దేవుడు ఈ గ్రంథములో వ్రాయించినటువంటి He will give the life to the image, number one. మొదటిగా మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క ప్రతిమ అనేటువంటి విగ్రహానికి ప్రాణం ఇవ్వడం అనేది మొదటిది. So the image can speak. ఈ యొక్క ప్రతిమ మాట్లాడుతుంది. Not only that, image can recognize the faces. Image can recognize the people. Those who are worshipping or not worshipping, and accordingly it can kill. కాబట్టి మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము, ప్రతిమ తన దగ్గరకు వచ్చినటువంటి మనుషులను గుర్తించి వారు తనకు నమస్కారం చేస్తూ ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా తాను గుర్తించి నమస్కరించినటువంటి వారిని తానేం చేస్తుందంటే చంపుతుంది. So this selective killing is possible only by the artificial intelligence. అనగా కృత్రిమముగా రూపించబడినటువంటి ఈ రోబో లాంటి ప్రతిమలకే ఈ రీతిగా మరి చంపటం అనేది, మనుషులను ఆ రీతిగా చంపటం అనేది వాటికి మాత్రమే సాధ్యం. Probably the image may emit these micro drones and identifying the people and can kill. అనగా ఆ యొక్క ప్రతిమలోనే ఈ యొక్క మైక్రో డ్రోన్స్ అనేవి ఒకవేళ పెట్టబడి ఉంటాయేమో, వాటి ద్వారా అది తనను పూజించినటువంటి వారిని చంపుతుంది. Probably much more highly sophisticated systems may come. కాబట్టి రాబోయే దినాలలో మనము నేడు చూస్తూ ఉన్నటువంటి దానికంటే కూడా ఇంకా అభివృద్ధి చెందినటువంటి సాంకేతికను మనం చూడబోతూ ఉన్నాం. See, all this is very clearly suggests that we are living at the end time. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకేమి తెలియజేస్తూ ఉన్నదంటే మనము నేడు జీవిస్తూ ఉన్నటువంటి యొక్క కాలము అంత్యకాలము. Why God permitted corona, we don't know. ఎందుకు దేవుడు కరోనాని ఈ రీతిగా అనుమతించాడో మనకు తెలియదు. But one thing I am sure that because of the corona all over the world, the cashless transaction has increased. అయితే ఒక విషయము నేను చెప్పగలిగేది ఏమిటంటే ఈ కరోనాను బట్టి ప్రస్తుతము ప్రపంచమంతా కూడా ఈ లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్ లో జరుగుతూ ఉన్నాయి. Probably God might have given this corona for man to come to this particular state of transaction, digital transaction. కాబట్టి ఈ కరోనాను బట్టి మనుషులందరూ కూడా ఆన్లైన్ లో ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఏర్పాటు చేశాడు. So we can see that all what is recorded in the scripture is happening as it is mentioned. కాబట్టి లేఖనముల్లో వ్రాయబడినటువంటి రీతిగా కార్యములన్నీ కూడా లేక ఈ లోకములో మనం జరుగుతూ ఉన్నవన్నీ కూడా నేడు మన కళ్ళారా మనం చూడగలుగుతూ ఉన్నాం. In chapter 13 we have seen two beasts, one is from the sea and the other one is from the land. కాబట్టి 13వ అధ్యాయంలో రెండు క్రూర మృగాల గురించి మనం చూడగలిగాము. ఒకటేమో సముద్రము నుండి వచ్చింది, మరొకటేమో భూమి నుండి వచ్చింది. One is a Gentile, the other one is a Jew. ఒక వ్యక్తి ఏమో మరి క్రూరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అన్యుడు, మరొక వ్యక్తి ఏమో క్రూరమైన వ్యక్తిత్వం కలిగినటువంటి యూదుడు. And the second beast from the land, many believe that they are coming from the tribe of Dan. కాబట్టి ఈ యొక్క రెండవ క్రూరమృగమైనటువంటి ఆ యొక్క మనుష్యుడు ఇశ్రాయేల్ దేశములో నుండి మాత్రమే కాకుండా దాను గోత్రము నుండి వస్తాడని చాలా మంది చెప్తారు. Genesis 49, if you read the blessing of the Dan, it is mentioned that Dan is a serpent on the way. కాబట్టి మనము యాకోబు తన కుమారులను దీవించినటువంటి ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు విషసర్పము లాంటి వాడు అనేటువంటి మాట మరి దానుడి గురించి వ్రాయబడింది. So that description indicating that Dan may be the last prime minister of Israel, may be the one who is making covenant with Israel Antichrist. కాబట్టి ఈ గోత్రంలో నుండి వచ్చినటువంటి యొక్క దాను మాత్రమే ఆ అంత్యక్రీస్తుతో తాను ఏకమై మరి వారితో ఉంటాడనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. Dan always, the tribe of Dan always promoted idol worship. కాబట్టి దాను గోత్రాన్ని మనము
మరి పరిశుద్ధ గ్రంథంలో చూచినప్పుడు విగ్రహారాధనను వారు మరి ప్రారంభించారు, కొనసాగించారు. So the false prophet may be from the tribe of Dan, and he will the one who will erect the image in the temple of God. కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్త యూదులలో నుండి, ప్రత్యేకంగా దాను గోత్రములో నుండి వచ్చి యెరూషలేములో ఆ ప్రతిమను ఇతడే నిలబెడతాడు. అతడే అబద్ధ ప్రవక్త. Let us watch who is the next prime minister of Israel, whether he is from the tribe of Dan or not. So we will understand whether we are living at the end time. అంత్యకాలంలో మనం ఉన్నాము కనుక ప్రస్తుతము ఇశ్రాయేల్ దేశంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి మారుతూ ఉన్నాడనే వార్తలు వస్తూ ఉన్నాయి. అతడు దాని గోత్రానికి చెందినటువంటి వాడు అవునో కాదో ఆ విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. I have no doubt that we are living at the end time. కాబట్టి అనుమానం లేకుండా మనం చెప్పవచ్చు, నేడు మనం జీవిస్తూ ఉన్నటువంటి కాలము అంత్యకాలం. So let us believers, let us prepare for the Lord's coming. His coming is very near. కాబట్టి విశ్వాసులముగా ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉందగా ఆయన రాకడ కొరకు మనం ఎల్లవేళలా సిద్ధపడి ఉందాం. May God bless this words to our hearts. దేవుడు మన ఎదురుకు తీసుకుని వచ్చినటువంటి యొక్క తలంపుల ద్వారా ప్రభు మనలను దీవించును.